బచ్చల కూర మామిడికాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. బచ్చల కూరని సన్నగా కట్ చేసుకొని పెట్టుకొని ఒక మామిడికాయ తీసుకొని పొట్టు తీసి ఇది కూడా ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లోకి 2 కప్పుల కందిపప్పు, 1 కప్పు శనగపప్పు వేసుకోవాలి. పాలకూర బచ్చల కూర పప్పులో శనగపప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ పప్పుని మొత్తం మంచిగా వాష్ చేసుకొని ఇందులోకి పప్పు మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. బచ్చల కూరని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ బచ్చల కూర వేసుకోవాలి, తర్వాతనే మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఫస్ట్ మామిడికాయ ముక్కలు వేసుకుంటే పప్పు అనేది మెత్తగా రాదు. సో ఫస్ట్ బచ్చల కూర వేసుకొని తర్వాత మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. మధ్యలో ఉన్న మామిడికాయ సీడ్ని కూడా వేసుకోవచ్చు. అది వేసుకుంటే పులుపు అనేది పెరుగుతుంది. ఇది మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టి 1 విజిల్, లో ఫ్లేమ్లో పెట్టి 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పు ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఉడకకపోతే మళ్ళీ కొంచెం సేపు పొయ్యి మీద పెట్టేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి 2 కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మల్ని కూడా 2-3 కట్ చేసుకొని ఇందులోకి వేసుకుందాము. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీరు ఈ ఉప్పు కారం అనేది పప్పులో అయినా వేసుకోవచ్చు, లేదంటే పోపులో అయినా వేసుకోవచ్చు. ఇది ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత పప్పులో ఈ పోపును వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అలా ఉడికితే టేస్ట్ అనేది బాగుంటుంది. మీకు పలుకు మీద కావాలి అనుకుంటే కొంచెం సేపు ఉంచుకోవాలి, లేదు మెత్తగా కావాలి అనుకుంటే ఇంకొక 4 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా చేసుకుంటే బచ్చల కూర మామిడికాయ పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.